ఏపీలో కూటమి ప్రభుత్వం ఆలయాలకు పెద్దపీట వేస్తుందన్నారు మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి. త్వరలో 250 వేద పండితుల పోస్టుల భర్తీతో పాటు ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు 10,000, అలాగే అర్చకులకు 15,000 రూపాయలు, వేద విద్యార్థులకు 3,000 సంభావన త్వరలోనే ఆలయాలకు పాలక మండల ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మంత్రి ఆనం అన్నారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి అన్నారు. మన జిల్లాలో చేయడం జరిగింది. ఇవాళ సోమశిలలో గత ప్రభుత్వంలో వాళ్ళు నిర్లక్ష్యం చేసి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారకులైనటువంటి ఆ ప్రభుత్వం ఆ వరద ప్రవాహంలో సోమేశ్వర స్వామి ఆలయం తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురై అమ్మవారి గుడి కొట్టుకుపోయి మొత్తం గాలిగోపురాలతోటి మహద్వారాలతోటి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతే పట్టించుకున్న దాఖలాలు లేకపోతే శృంగేరి పీఠాధిపతుల యొక్క స్వర్ణ హస్తాలతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం 9 కోట్ల రూపాయల దేవాదాయ శాఖ నిధుల్ని మళ్లించి సోమేశ్వర స్వామి ఆలయాన్ని కట్టడానికి వారి చేత శంకుస్థాపన చేయించడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి గారు 3 మాసాల క్రితం సోమశిలకు వచ్చినప్పుడు సోమశిల ప్రాజెక్టును చూస్తూ ఆలయ పరిస్థితులను గమనించి ఈ ఆలయాన్ని వెంటనే ప్రారంభించండి, దేవాదాయ శాఖ నిధులతో ఆలయాన్ని పునర్నిర్మించండి అని చెప్పి కేటీఆర్ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ పార్టీలోని